తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణకు కాలయముడైందా? తెలంగాణ మంత్రివర్యులు కొండ సురేఖ గారి కుమార్తె కొండ సుష్మిత గారు చెప్పే కొన్ని విషయాలు వింటే అదే అనిపిస్తుంది. ఈరోజు నిన్న రాత్రి వాళ్ళ ఇంటికి పోలీసులు వెళ్ళి మరి అరెస్ట్ చేయించే ప్రయత్నం చేశారు. దానికన్నా ముందు సురేఖ గారి కుమార్తె ఏం చెప్పింది ఒకసారి మనం విందాము. ఇప్పుడు డెక్కన్ సిమెంట్స్ కి సంబంధించిన రోహిన్ రెడ్డి కూడా మీటింగ్ ఎగ్జాక్ట్లీ డెక్కన్ సిమెంట్స్ అనే సంస్థలో ఇప్పుడు నేను చెప్తా అండి. ఇప్పుడు మీరు అడిగినగా ఎగ్జాక్ట్లీ ద కరెక్ట్ పాయింట్ ఐ టెల్ యూ. ఇది సిఎంఓ నుంచి వచ్చిన ఇది సీఎంఓ. మీరు ప్లీజ్ కమ్ హియర్. సిఎంఓ నుంచి ఎవరు ఇప్పుడన్నా మీరు చెప్పిన పేరేంటిది? రోహిన్ రెడ్డి. ఆయన ఎవరు? సీఎం కి ముఖ్యమంత్రికి దగ్గరగా ఉంటారు. అతను పక్కన ఉంటాడా? ఆయన వచ్చి సుమంత్ ని ఏంటిది మ్యాటర్ అని అడిగాడు. డెక్కన్ సిమెంట్స్ గురించి అడిగితే రోహిన్ రెడ్డి ఆఫీస్ లో సుమంత్ రోహిన్ రెడ్డి కలిసి కూర్చొని మాట్లాడి డెక్కన్ సిమెంట్స్ వాళ్ళతో మాట్లాడిండ్రు. దాన్ని బెదిరించుడు అన్నారు. సరే బెదిరించుడు అంటే ఎక్స్ట్రాక్షన్ అంటే పిస్తల్ పెడితే దాంట్లో రోహిన్ రెడ్డి ఉండాలి, అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉండాలి. అది పాయింట్. ఓకేనా? నిజంగా ఇది చాలా పెద్ద ఇష్యూ. అసలు దీని అన్నిటికంటే ముందు రేవంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం కూడా ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత లేదు. ఎందుకంటే ఆయన గత చరిత్ర చూస్తే, గత చరిత్ర ఇంతకుముందు నేను చూసిన మధ్య లైవ్లో కట్ అయిందని చెప్పి నేను ఇది చేసిన గత చరిత్ర ఈయన చూస్తే ఇగో దీనిపైన మన కోటగిరి అశోక్ అడ్వకేట్ గారిని కూడా మాట్లాడదాము. కోటగిరి అశోక్ గారితో కూడా మనం మాట్లాడదాము, సీనియర్ అడ్వకేట్. సార్ నమస్కారం సార్. మధ్యలో లైవ్ చేస్తుండే జర కట్ అయిపోయింది సార్, మళ్ళా ఇది చేసిన సార్. అయితే నైట్కి వెళ్ళి ఒక సంఘటన జరిగింది సార్, మీరు వినే ఉంటారు. అయితే కొండ సురేఖ గారు ప్రెజెంట్ మినిస్టరు, వాళ్ళ ఇంటికి పోలీసులు వెళ్ళిండ్రు. వాళ్ళ ఓఎస్డీని టర్మినేట్ చేసిండ్రు. అయితే వాళ్ళు డక్కన్ సిమెంట్స్ పైన వాడిని యాజమాన్యాన్ని గన్ పెట్టి బెదిరించిండ్రు డబ్బు కోసం అని చెప్పి. అయితే ఈ అమ్మాయి చెప్పేది ఏంటంటే అది ఆ గన్ ఇచ్చింది రేవంత్ రెడ్డి. రోహిన్ రెడ్డి అనేట ఆయన ఉన్నాడు. రోహిన్ రెడ్డి ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు. రోహిన్ రెడ్డి ఆఫీసులనే వీళ్ళు ఆయనతో మాట్లాడినరు. మా ఓఎస్డి సుమంత్ రోహిన్ రెడ్డి కలిసి మాట్లాడినరు. ఒకవేళ సుమంత్ రెడ్డి దొంగ అయితే అప్పుడు రోహిన్ రెడ్డి కూడా దొంగ అవుతాడు. రోహిన్ రెడ్డి దొంగ అయితే రోహిన్ రెడ్డి దగ్గర పెట్టుకున్నట్టు రేవంత్ రెడ్డి కూడా దొంగ అవుతాడు. ఇక కొత్తగా దొంగ ఏమున్నది, ఆల్రెడీ 89 కేసులు ఉన్న క్రిమినల్ డెకాయిటీనే. ఈరోజు ఏఐసిసి కాంగ్రెస్ పార్టీని ఫ్రాంచైజ్ ఇచ్చేసింది. ఏది టీడీపీకి వచ్చిన బందిపోటు గ్యాంగ్, డెకాయిట్ గ్యాంగ్ సార్. ఇప్పుడు అయితే గతంలో రేవంత్ రెడ్డి గారు తుపాకీ పట్టుకొని ఒకసారి మీరు కూడా ఒకసారి వినండి. సార్ అయితే ఈ మీటింగ్కు వరంగల్ రణబేరి మీటింగ్కు ఈయన టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తుపాకీ పట్టుకొని ఆ మీటింగ్కు పోయిండు అని ఆ వీడియో ఒకటి తీసిన సార్, పాతది. అంటే ఈ తుపాకీ కల్చర్ అసలు ఎక్కడికి వెళ్ళి మొదలైంది, ఎవరు మొదలు పెట్టిండ్రు, మరి ఆ తుపాకులు అప్పుడేదో పెద్ద గన్నే ఉంది, ఆటోమేటిక్ గన్ లెక్క ఉంది ఆయన చేతుల. ఈ గన్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, అసలు ఈ కల్చర్ బెదిరించిన కల్చర్ ఎక్కడిది, ఎక్స్ట్రాక్షన్ ఎట్లా మొదలవుతుంది. కాబట్టి దీనికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి కదా సార్. ఈరోజు కొండ సురేఖ ఒక ఆమెను బాధ్యత కాదు కదా. కొండ సురేఖను గత కొద్ది రోజులుగా టీడీపీ ముఠా ఆల్రెడీ టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు ఆ కార్లో వేం నరేందర్ రెడ్డి ఉన్నాడు, అప్పుడు సీతక్క కూడా ఉన్నారు సార్. ఓవరాల్ గా ఇప్పుడు ఈ ఇష్యూ అన్నిటి కలిపితే ముఖ్యమంత్రి గారు అసలు ముఖ్యమంత్రి కూర్చొని అర్హుడా కాదా అనేది ఒకసారి మీరు చెప్పండి సార్ న్యాయపరంగా.
ఇది గతంలో జరిగిన ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి ఈ కల్చర్ ఇప్పుడు అసలు ప్యారలల్ గా ఒక లా అండ్ ఆర్డర్ వ్యవస్థ ఉన్నప్పుడు ఈ ప్రైవేట్ వ్యక్తులకు గన్ లైసెన్స్లు ఇచ్చుడే ఎక్కువ. ఈ అసలు లైసెన్స్ ఉన్నాయా లేవా కూడా లేకుండా వీళ్ళు ఇష్టమైనట్టు ఇష్టరాజ్యంగా ఇక్కడ ఏదో డాకు మహారాజులు నార్త్ ఇండియాలో ఉండేది సింబల్ అక్కడ. ఆ టైప్ లో ఉద్యమాల టైంలో వీళ్ళు గన్స్ పట్టుకొని తిరగటం, దానిని మళ్ళీ మీడియాలో పెద్ద ఫోకస్ ఇవ్వటం హీరోల్లాగా ఎంత ఖచ్చితంగా ఎలిమినేట్ చేయాల్సిన వ్యవస్థ. ఎలిమినేట్ చేయాల్సిన పోలీసులు ఏదన్నా అప్పుడు ఫెయిల్ అయిన తర్వాత వచ్చిన గవర్నమెంట్ లో ఉండి వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు మళ్ళీ అదే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుందంటే ఖచ్చితంగా ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము. లా అండ్ ఆర్డర్ అనేది చర్యలు తీసుకోవాలి. వీళ్ళు తీసుకోకపోతే కేంద్రం అయినా సరే చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు మావోయిస్టులకి వెపన్లు బట్టి తల మీద రివార్డులు పెట్టారు వీళ్ళు. మరి ఇప్పుడు ఇదేంటిది, అక్కడ ఆయుధం అనేది సిద్ధాంతం కంటే ముందు ఆయుధం ఉండకూడదు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో అనేది సిద్ధాంతం ప్రభుత్వాలకి. అది ఆటోమేటిక్, ఇంకోటి లెతల్ వెపన్, ఈవెన్ ఎయిర్ గన్ పట్టుకుంటే కూడా పోలీసులు పట్టుకొని లోపలేస్తున్నారు. ఎందుకంటే అది భయపెడతారు. ముందు జనాన్ని చూస్తే భయపడతారు కదా పబ్లిక్ లో బట్టి తిరగొద్దు. అది ఓన్లీ లా అండ్ ఆర్డర్ చట్టబద్ధమైన పోలీస్ వ్యవస్థకే ఉందా హక్కు, వీళ్ళకి లేదు. వీళ్ళు గన్ మీద పెట్టుకోండి. మీరు గన్లు పట్టు తిరిగే ఎమ్మెల్యే ఉండి, ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఉండి నీకు ఎంత థ్రెట్ ఉండొచ్చు, నువ్వు గన్ పట్టుకొని తిరగడం ఏంటి అసలు? పిట్టల ద్వారా లేకపోతే బందిపోటువా? అది తెలియాలా? ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి అది. మరి కోర్టులు ఏం చేస్తున్నాయి, పోలీసులు ఏం చేస్తున్నారు తెలియాలి. సుమోటో కేసులు బుక్ చేసి ఇమీడియట్ ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి. ఫోన్ ట్యాపింగ్ అంటే ఏమిటి? ఫోన్ ట్యాపింగ్ లో జరిగే నష్టం ఇది, అంతకన్నా నష్టం. పబ్లిక్ లో నువ్వు వెపన్స్ పట్టు తిరుగుతున్నావు అంటే పబ్లిక్ ఏమనుకోవాలి గురించి? నువ్వు ఎలక్ట్ కాగానే అన్ని ఇమ్యూనిటీస్ వచ్చేస్తాయి నీకు. అంటే లైసెన్స్ లేని వెపన్స్ పట్టు తిరిగేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు జనాన్ని? ఇది డెమోక్రసీ బ్యాలెట్ బుల్లెట్ కాదు. ఏం చేస్తున్నారు డీజీపీలు ఐజీలు? ఏం బిక్తున్నారు? ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇది వెరీ అబ్జెక్షనబుల్, వెరీ వల్నరబుల్ అగైన్స్ట్ ది పబ్లిక్ ఆర్డర్. మరి ఇది ఎప్పుడైనా ఇప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు అదే చర్చ జరుగుతుంది కదా. ఆడు గన్ పాయింట్ లో ఇటు తీశాడు, గన్ పాయింట్ ఉన్నప్పుడు మరి ఇంకెందుకు బ్యాలెట్ ఎందుకు? అదే పని చేయండి అందరూ. డాకు మహారాజు లాగా ఆ చెంబల్ వ్యాలీలో నుంచి వచ్చి ఇప్పుడు అంతా నార్త్ ఇండియా అంతా సౌత్ ఇండియాకి షిఫ్ట్ అయింది కదా. ఆ కల్చర్ వాళ్ళకంటే ముందు వీళ్ళే తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ ఫైట్ బీఆర్ఎస్ కాంగ్రెస్ కాదు సార్, లేకుండా టీడీపీ కాంగ్రెస్ కాదు. ఈ రోజు కాంగ్రెస్ మధ్యనే మినిస్టర్ పార్టీయే కాదు, మినిస్టర్ వర్సెస్ చీఫ్ మినిస్టర్. అసలు ఇక్కడ రిజిస్టర్డ్ పార్టీలు అనే వ్యవస్థ పక్కకు పోయింది. ఇక్కడ వ్యవస్థ ఏంటంటే డాకు వ్యవస్థ, డెకాయిటీస్ గ్యాంగ్స్ అనండి. పార్టీలు అనొద్దు, అది ఏ పార్టీలు ఇదే తరహా అవన్నోడు ఇప్పుడు సహకరించుకోవటమే కదా. అవును సార్. అప్పుడు జూబ్లీస్ లో కాల్పులు జరిగి చచ్చాడు బతికాడు అంటే దాని మీద కూడా మొన్న చర్చ జరిగింది ఆంధ్రాలో. అది ఎందుకు ఈ యూసేజ్ ఆఫ్ వెపన్స్ ఎందుకు వచ్చింది? ఏ తాగా గంజాయి తాగుతున్నారా లేకుంటే ఏం తాగి ఆ వెపన్స్ వాడుతున్నారు వీళ్ళు? పోలీసు వ్యవస్థ చెక్ పెట్టాలి. ఇప్పుడు ఎవడో రాయలసీమ వాడికి 2017 గన్ లైసెన్స్ వీళ్ళు రెన్యువల్ చేయకపోతే హైకోర్టుకి ఎక్కి ఈ రోజు ఉంది హీరింగ్ హైకోర్టులో. మరి ఇంత ఒక లైసెన్స్ విషయంలో అంత స్ట్రిక్ట్ గా పోలీసు వ్యవస్థ, లైసెన్స్ లేనివాడి ఈ విషయంలో ఎందుకు ఊరుకుంటుంది? లైసెన్స్ ఉన్నోడికే మీరు రెన్యువల్ చేయలే, అటు కోర్టుకి ఎక్కితే కూడా 17 అంటే ఇప్పుడు 8 ఏళ్ళ నుంచి అంతే వచ్చింది. అది అట్లే ఉండాలి కూడా. మరి ఇప్పుడు వీడికి లేదా ఉందా చెక్ చేసి లోపల వేయాలి కదా. అది ఏంటి? అది వెపన్ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎక్కడది? ఏది ఏ రకంగా వచ్చింది? అది ఏం వెపన్? అది అది ఎయిర్ రైఫిలా లేకపోతే ఫైర్ ఆర్మా లేకపోతే కట్టె తుపాకా? కట్టె తుపాకి అయితే కట్టె తుపాకి కూడా అట్లా నువ్వెందుకు పట్టుకోవాలి? అన్ని ఉంటాయి క్వశ్చన్స్. జనాన్ని భయపడే విషయం కదా. క్రియేటింగ్ టెర్రర్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ పబ్లిక్, ఫ్లట్టర్స్ ఇన్ ద మైండ్. ఖచ్చితంగా ఇవి వెరీ అబ్జెక్షన్. మనం ఒక భాగం ఏంటంటే అవినీతి, కుంభకోణాలు, టెండర్లు, ఈ పిచ్చ పనులు ఒక పక్క ఏమో బెదిరింపులు, గన్ కల్చర్ ఏంటి అసలు? ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ గన్స్ ఎందుకండి? గన్ మేలు ఉన్నారు కదా. ప్రభుత్వం కాపాడుతున్న వాళ్ళు ఎక్స్ట్రాషన్ పాల్పడితే ఎట్లా సార్? ఇప్పుడు వాళ్ళు ఉన్నాం, వాళ్ళ సమక్షంలో మనం గన్ పట్టి తిరిగినాం అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ గన్ మేలు ఆర్మడ్ ఫోర్స్ వచ్చిన వాళ్ళు పై ఆఫీసర్లు తెలియజేయాలి కదా. సార్ మేము ఎందుకు, వాళ్ళకే ఓన్ వెపన్స్ ఉన్నాయి, వాళ్ళే హ్యాండిల్ చేసుకుంటున్నారు, ఇంకా మేము ఎందుకని వాళ్ళు లెటర్స్ ఇవ్వాలి కదా. అంతే కదా. అంటే ఇక్కడ అంతా అంధకారం నడుస్తుందా ఇంత ఓపెన్ మీడియాలో?
ఈ మీడియా అనేది హీరోలాగా సినిమా హీరోలాగా ఆ సినిమా హీరోకి అట్లా 5 గన్నులు పేలుస్తూ ఉంటాడు. ఏదో సినిమా కాంతారా గెంతారా మొన్న ఎక్కడ ఎవడో పెడితే చూసి నవ్వా నేను. అట్లా వెపన్స్ పెట్టుకొని తిరగటం కోసం చూపించడం కోసం మీడియా ఉందా, లేకపోతే ఆడ అబ్జెక్షన్ పైకి తీసుకొచ్చి ముందు లోపల వేపించడానికి ఉందా మీడియా? ఖచ్చితంగా ఎంత వరస్ట్ సిచ్యుయేషన్ అంటే ఇది నార్త్ ఇండియాలో కూడా ఉందో లేదో. ఒక రాయలసీమలో దొరికి బస్ స్టాండ్ లో ఈ గన్ మ్యాన్లు పట్టుకొని లుంగి కట్టుకున్నాడు, లుంగీలు కింద మన ఇది మోకాల కాడి లుంగి కట్టుకొని రైఫిల్ పట్టుకొని తిరుగుతుండేవాళ్ళు. ఆ కల్చర్ అంతా ఇప్పుడు అక్కడంతా ఎలిమినేట్ అయింది, ఎవడు కనపట్ల అట్లాంటి వాళ్ళు. ఎంత ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి 20-30 ఏళ్ళ నుంచి ఇప్పుడు పీక్ లో ఉంది. ఒక ముఖ్యమంత్రి లేకపోతే ఎమ్మెల్యే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ వెపన్ హోల్డ్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏమంతా శాంతి భద్రతలో ఉన్నాయి ఇప్పుడు హైదరాబాద్ లో? ఏం లేవు కదా, పీస్ఫుల్ ఉంది కదా. అంతే సార్, పీస్ఫుల్ ఎందుకు పట్టుకున్నావు? సోపు తప్ప ఎందుకు పట్టుకున్నావు? నువ్వు ఎవడైనా కావచ్చు, ఎందుకు పట్టుకున్నావు? ఏం లోపలేసి అడగండి, ఇప్పుడైనా అడగొచ్చు. అది టెర్రర్. ఒక సంజయ్ దత్ ఒక వెపన్ ఉన్నదని తెలిసి దాన్ని ముక్కలు చేశాక కూడా ఎన్నో సంవత్సరాలు టాడా యాక్ట్ 6 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. బాబరీ మసీద్ గొడవల తర్వాత దీన్ని వెనక దీని రికార్డులు దీన్ని ఈ క్షమించే విషయాలు కాదు అసలు. కాంప్రమైజ్ డెమోక్రసీలో ఇవన్నీ తొక్కిపెట్టి నారదీయాల్సిన విషయాలు. తొక్కిపెట్టి నారదీయాలి ఎవడైనా కానీ, ఏ కులం కావచ్చు, ఏ ఇది అవ్వచ్చు. వెపన్స్ అనేది పబ్లిక్ లో పట్టుకున్నారంటే మీ పని చేయాల్సిందే. పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. ఇప్పుడు ఇంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఒక సీఎంకే ఉన్నది కదా సార్. 89 కేసు ఉన్నోళ్ళు వాళ్ళ అనుచరులకు తుపాకులు ఇచ్చి బెదిరించేటట్టుగా చేస్తున్నారంటే పొద్దుమా పీనతోనే ఉంటారు సార్. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఈ లింక్స్ ఖచ్చితంగా ఇప్పుడు మీడియాలో కవిగా నువ్వు అరుతున్నారు కానిస్టేబుల్ మా ఇంటికి ఎందుకు వచ్చిందని విన్నా నేను. నాకు శివరాం మొదల తెలియలేదు. ఇది చర్చ స్టార్ట్ అయింది కాబట్టి సందర్భం వెనకే ముందు మొత్తం ఇట్లాంటి బ్యాచ్ అందరూ తొక్కేయాలి. సరదాగా పట్టకపోతున్నట ఏది జనబేరి మీరు అంటే తెలంగాణ ఉద్యమం నడుస్తుంది, అదే రణబేరి మీటింగ్ తుపాకీ ఎందుకని ప్రెస్ వాళ్ళు అడిగితే సరదాగా పట్టకపోతున్నా అని చెప్పిండట రేవంత్ రెడ్డి గారు. మరి వేరే కూడా అట్లా సరదాగా పట్టుకొని ఇంటికి వచ్చి ఊరుకుంటావా? ఇప్పుడు సరదాగా బజార్లో పట్టుకుంటే ఊరుకుంటావా? ఇప్పుడు ఈ సరదాలు ఎక్కడ, అది ఎక్కడో నువ్వు బాధ్యతాయుతమైన పదవులు లేనప్పుడు, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కాన్స్టిట్యూషన్ పోస్ట్ లో ఏంటి ఎమ్మెల్యే మళ్ళా కార్లు ఎవరెవరు సార్? ఈయన సీతక్క, ఇప్పుడు అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డి, ఈ ముఠా అంటున్నది. మరి ఉంటే వీళ్ళందరూ బాధ్యులే. దీన్ని ఏమంటే అన్లాఫుల్ అసెంబ్లీ విత్ ఆర్మ్స్ 120B అంటే 2012 సార్. ఎప్పుడైనా సరే దాని కంటిన్యూటీ. ఇప్పుడు అప్పుడు బుక్ అయిన కేసు ఎఫ్ఐఆర్ అయిందా? కాలేగా సార్. కానప్పుడు ఇప్పుడు ఎందుకు చూడదు అంటే వైనాట్ లుక్ ఇంటూ ది పర్సన్స్ ఆర్ లైవ్ బతికే ఉన్నారు కదా, చచ్చిపోలేదు కదా. ముగ్గురు కార్లు ఉన్నారు. ఈయన అంత ముగ్గురు రికార్డు తీయాలి బయటికి. రికార్డు తీసి ఏంటి మొక్క ఎలక్టెడ్ నువ్వు కాన్స్టిట్యూషన్ పోస్ట్ ఉన్నోడివి పోలీస్ డ్యూటీ మీట్ లో అక్కడ వెళ్ళి సార్ కాల్సండి అంటే తప్ప మనకు వేపన పట్టుకోకూడదు. మనం డ్యూటీ మీట్ లో ఒక హోంమంత్రినో ముఖ్యమంత్రినో పిలుస్తారు పోలీసులు, ఒక డమ్మీ బుల్లెట్ పెట్టి అట్లా కాల్పిస్తారు ఇనాగ్రేషన్. ఓకే సార్. ఇవన్నీ చాలా అసలు చెప్తారు పొద్దున్నే ఇటువంటి దుర్వార్తలు, ఈ చాలా దుర్మార్గాలు ఇవన్నీ అసలు పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకు ఓపెన్ చెప్తున్నా కదా. ఇది ఫెయిల్యూరా లేకపోతే ఇల్గాళ్ళకే ఏమన్నా ఎగ్జెస్ ఉందా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది సీనియర్ అడ్వకేట్ గారు చెప్తున్నటువంటి విషయం. ఖచ్చితంగా ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. అసలు ఈ కొండ సురేష్ గారి దగ్గర ఉన్న ఓఎస్ దగ్గర గన్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఎవరికి వెళ్ళి వచ్చింది? ఇప్పుడు వాళ్ళ కూతురే డిమాండ్ చేస్తుంది కాబట్టి దానిపైన ఖచ్చితంగా చర్య తీసుకోవాలని కోరుకుంటూ దీన్ని కామెంట్ చేయండి. ఇటువంటి వాళ్ళపైన యాక్షన్ తీసుకునే దాకా మీరు షేర్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.